ఇరాను అమెరికా మధ్యన శాంతి చర్చలు పక్కకెళ్ళిపోయినాయి. హార్ముజ్ జలసంధి దిగ్బంధం కొనసాగుతోంది ఇరాన్ ద్వారా. అట్టించి ఏ షిప్ అన్న వెళ్తుంటే కాల్పులు జరపడం ద్వారా భయపెట్టి వెనక్కి పంపిస్తోంది. అమెరికా నేనున్నానన్న ధైర్యాన్ని ఇవ్వలేకపోతుంది. ఇదే సందర్భంలో అమెరికానేమో ఇరాన్ని భయపెడుతోంది. ఇరాన్కి సంబంధించిన షిప్పులేమి ఇరాన్కి చేరడానికి లేకుండా, ఇరాన్ నుంచి వెళ్ళడానికి లేకుండా చేసి దాన్ని ఆర్థిక దిగ్బంధంలోకి తీసుకొచ్చింది. ఈ వ్యవహారాలలో ఇప్పటిదాకా 18 షిప్లు ఉంటే ఇప్పుడు తాజాగా 3 US ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, అంటే యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లతో ఉండేటటువంటిది, టార్పిడోలతో ఉండేటటువంటి 3 కొత్తగా ఇరాన్ దగ్గరికి పంపిస్తోంది. ఇరాన్ దగ్గరికి చేర్చింది ఆల్రెడీ. ఓవరాల్గా చూసుకుంటే ఇరాన్ ఆయిల్ని సరఫరా చేయనీయకుండా అడ్డుకుంటోంది. అదే సందర్భంలో అమెరికా ఇరాన్ని దిగ్బంధించింది. ఇరాన్ ఏమో ప్రపంచ దేశాలని భయపెడుతూ తన కార్యకలాపాలు సాగుతోంది. ఇది ఇప్పట్లో సెట్ అవుతుందా అంటే కష్టమే. ఎందుకంటే ఎవరు వెనక్కి తగ్గరు. ఎంతకాలం పాటు ఇది అలాగే ఉంటుందో అర్థం కాదు.